ఇప్పుడు తాతమ్మ గల సినిమా ఒకసారి రిలీజ్ చేసి మళ్ళీ ఆపుకుని మళ్ళీ రిలీజ్ చేశారట కదా. చేశారు. అదే ఎందువల్ల జరిగింది అది? అది ఏదో అంటే పిల్లల కుటుంబ నియంత్రణ మీద ఏదో వచ్చింది. దాన్ని ఏదో కొంచెం గవర్నమెంట్ సైడ్ ఏదో కొంచెం ఇదయింది. మళ్ళీ దాన్ని ఏదో వాళ్ళు సరిచేసి మళ్ళీ రిలీజ్ చేశారు. మళ్ళీ ఈ పిక్చర్ కాకుండా తాతినేని ప్రకాశ్రావు గారి పిక్చరు సంసారం అనే పిక్చర్లో చేశారు. అందులో నాకు వండర్ఫుల్ సీన్స్ ఉన్నాయి. రామారావు గారు విడిపోతారు. ఆ విడిపోయినప్పుడు కూతురు అని ఆయనకి తెలుసు, నాకు తండ్రి అని తెలియదు. సో చాలా సెంటిమెంట్ సీన్స్ ఉంటాయి. మళ్ళీ అది కాకుండా ఒక స్కూల్ కాలేజ్ డ్రామా ఏదో వేస్తే ఆ కర్మ మహర్షి వేసే వేషం అతను రాడు. అప్పుడు ఇతను వాచ్మెన్ గా ఏదో పని చేస్తుంటారు రామారావు గారు. ఈ నేమ్ అంటారు, నువ్వు పెద్దాడు కదయా ముసలాడు, నువ్వే ఆ వేషం అంటారు. అది నేను శకుంతలను అత్తవారింటికి పంపించే సీను. అది అసలు సెంటిమెంట్ గా ఆయన కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి, నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఆ సీన్ అంత బాగా వచ్చిందన్న. ఆ సినిమా చాలా మందికి కళ్ళలో నీళ్ళు తెప్పించింది. అది తర్వాత అంతకంటే నాకు బెస్ట్ పిక్చర్ ఆయనతో అంటే డ్రైవర్ రాముడు. అది కూడా వాళ్ళ ఓన్ బ్యానర్. అది వాళ్ళ సొంత ఊర్లో తీశారు. అది నిమ్మకూరు దగ్గర షూటింగ్. అదే చెప్తున్నా, అదే వాళ్ళది. హరికృష్ణ గారు ప్రొడ్యూసర్ లాగా అన్ని ఆయన చూసుకునేవారు. ఈయన మరి హీరో మెయిన్ వేషం. నేను చెల్లెలు, కళ్ళు ఉండవు. నాకు ఒక ఎక్సలెంట్ సాంగ్ ఉంటుంది, ఏమని వర్ణించారు, రాఘవేంద్రరావు గారు. అద్భుతమైన సాంగ్ అది. ఇప్పటికీ అందరూ ఏమంటే మీది కన్నె వయసు పాట తర్వాత ప్రహ్లాదుల పాట ఇంకా వేరే అవుట్ స్టాండింగ్. అవి కాకుండా మీ కన్నె వయసు పాట తర్వాత ఈ పాటేనండి మాకు గుర్తుంటది. కన్నె వయసు పాట ఎప్పుడున్నా కానీ అది ఎవర్ గ్రీన్. ఆ తర్వాత ఈ పాటనే నాకు ఎక్కువ మెచ్చుకునేవారు రామారావు. అప్పట్లో ఫంక్షన్ లో కూడా ఈ పాట ఎక్కువ వేసేవాళ్ళు, ఎక్కువ సింగింగ్ పాడేవారు చాలా మంది, రేడియోలో ఎక్కువ వచ్చేది. సో అందులో వాళ్ళ పిక్చర్ చేయడమే కాదు, వాళ్ళ ఊరు నిమ్మకూరు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఆ పాట వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లోనే షూటింగ్ చేసాం. అది చేసినప్పుడు హరికృష్ణ గారు అసలు పెళ్లి భోజనాల్లాగా అన్నమాట. మొత్తం అసలు ఏం తినాలో ఏం తినకూడదో కూడా తెలిసేది కాదు. అలా తెప్పించి అలా పెట్టి మా అందరికీ తినండి, మరి ఈ వయసులో తినకపోతే ఎప్పుడు తింటారు, తినండి ఏం తింటాం, తినేసి నిద్రలు వచ్చేవి, షూటింగ్ చేయాలి. అప్పుడు రాఘవేంద్రరావు గారు అనేవారు, అంటే అలా పెట్టేస్తున్నాం, వాళ్ళు షూటింగ్ చేస్తారా, పడుకుంటారు, ఇప్పుడు నిద్ర ఆయాసం వచ్చి నిద్ర వస్తుంది అందరికీ అని అనేవారు. అలాగా చాలా అంటే ఒక షూటింగ్. ఆ ఇల్లు చాలా ఫేమస్ అండి. ఇప్పుడు పడగొట్టి వేరేది కట్టారు, కానీ నేను రామారావు గారిని చూడటం కోసమే ఆ ఊరు వచ్చి ఆ ఇంటి దగ్గర రోడ్డు మీద నుంచి ఆ ఇల్లు చూసి వెళ్ళేవాడిని. షూటింగ్ జరిగింది. అదే ఒకరోజు ఏమైందంటే ఆ పిక్చర్ జరుగుతున్నప్పుడు మార్నింగ్ విజయవాడలో అందరూ స్టేయింగ్, నిమ్మకూరు వెళ్ళి. సో కార్లు పెడుతుంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైమింగ్కి వస్తున్నారు. అరగంట ఇటు అటు వస్తున్నారని ఆయన ఒక ఏసీ బస్ పెట్టించి ఒకేసారి అందరినీ నిమ్మకూరు తీసుకు. మేమేంటంటే పొద్దున్నే ఆయన టైమింగ్ తెలుసు కదా మనకి. సో ఈ మేనేజర్ వచ్చి మా మార్నింగ్ 6 o'clock అందరు రెడీగా ఉండండి అని అంటే, సరేనా అందరూ అలాగనే వచ్చిందమ్మా, రండి బస్ రెడీగా ఉంది రండి అంటే అందరం ఆర్టిస్టులు ఒకళ్ళేమో చెప్పులు చేతిలో పట్టుకుని, ఒకళ్ళేమో మేకప్ బాక్స్ పట్టుకుని పరుగులు పెడుతున్నా. ఎందుకయ్యా అలా తినేస్తావు, వస్తున్నాం కదయ్యా, వస్తాంలేవయ్యా అనుకుంటూ అతన్ని ఏదో జోక్ చేస్తూ ఎక్కుతున్నాం. ఎక్కి ఇలాగా బస్సులో ఎక్కేటప్పటికి ఎవరు కూర్చున్నారు ఫ్రంట్ డ్రైవర్ సీట్ పక్కన, అంటే రామారావు గారులా ఉన్నారని చూస్తే ఆయన కూర్చుని ఉన్నారు. మేము అసలు ఇమాజ్ చేయాలి, ఆయన వస్తారండి. ఒక్కసారి పిన్ డ్రాప్ సైలెంట్ అన్నారు. ఆయన తోలేవాళ్ళ లారీని, డ్రైవర్ ఆయన పక్కన ఫ్రంట్ సీట్లోకి వచ్చాడు. ఒకసారి తాలేలా మళ్ళీ మాకు అనుమానం అయినా కదా, లేకపోతే ఎవరైనా మేకప్ విగ్గు పెట్టి కూర్చున్నారు. ఆయన ఒక్కసారి వెనక్కి తిరిగి రండి కూర్చోండి అందరూ అన్నారు. ఏవయ్యా నా మేనేజర్ని ఒక్క తిట్టుగా తిట్టాము, చెప్పాలి కదయ్యా ఆయన పెద్ద ఆయన ఉన్నారు అంటే ఆయన చెప్పొద్దు అన్నారమ్మా. ఆయన చెప్పొద్దు అంటే సినిమాలో ఆయన తోలే సన్నివేశాలు ఉంటాయి కదా, ఆయనే తోలేవాళ్ళ? ఆయన డ్రైవ్ చేశారు. ఆయన డ్రైవర్ రాముడు, డ్రైవర్ రాముడు కదా, పెద్ద మ్యూజికల్ హిట్ అది. ఆ పాటలు కాలికేస్తే వేలికేస్తే అవన్నీ కమర్షియల్ పాటలు, డూయెట్లు అవి ఇవినే. నాది మాత్రం ఎక్సలెంట్ లిరిక్స్, అవి అద్భుతమైన పాట. రాముడు కాడమ్మా నిందలు వేయడు, కృష్ణుడు కాడమ్మా సవతులు ఉండరు,
నువ్వు పూజించే దేవుళ్ళలో లోపాలు లేనివాడు, అసలు ఎన్ని నీ పదాలు పూజ ఫలించి నీ దేవుడైనాడు. అదే ఏం లిరిక్స్ అండి అసలు. అవి వింటుంటే మనకి తెలియకుండా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. అవును. సో అంత అద్భుతమైన పాటలు ఆయనతో నటించే అవకాశం, పాట అదే ఆయన డైరెక్షన్లో చేసే అవకాశం నాకు వచ్చినందుకు నిజంగా వెరీ వెరీ హ్యాపీ అండ్ చాలా గొప్పగా కూడా. మొత్తం ఎన్ని సినిమాలు చేశారు? నేను 130 ఫిల్మ్స్ మీరు చేసినవి, ఆయనతో చేసినవి ఈ 3 సినిమాల్లోనే. ఓకే ఓకే. మీకు అసలు మొదటి అవకాశం ఇది భక్త ప్రహ్లాదులు ఎలా వచ్చింది? అది యాక్చువల్గా ఏంటంటే నేను పుట్టింది రాజమండ్రి. మనకి 6 months ఉన్నప్పుడే నాన్నగారు చెన్నై తీసుకొచ్చేసారు. ఆయన ఇక్కడ జాబ్ చేసేవారు. ఎల్వి ప్రసాద్ గారి కంపెనీలో ఫస్ట్ జాబ్ చేశారు ఆయన. ఓకే. ఆయన ఆ రోజుల్లో BA చదువుకున్నారు. ఇంగ్లీష్ అది బాగా మాట్లాడేవారు. ఓకే. సో అమ్మ డెలివరీ అయిన 5th month 6th month తీసుకొస్తారు కదా, అలా తీసుకొచ్చారు. నాకు తమ్ముడు ఉండేవాడు ఇక్కడ ఊర్లో, అక్క అన్నయ్య ఉండేవారు. ఓకే. సో జీవీజీ గారని పాత జీవీజీ పేజీ అని వచ్చేదండి సినిమా రంగంలో. సినిమా రంగం. అవును. ఆయన మా నాన్నగారు కొలీగ్స్. అట్లాగా చాలా ఆయన వల్ల కూడా నేను యాక్ట్ చేయడానికి కారణం. ఓకే. అది ఒకరోజు వీళ్ళిద్దరు ఆఫీస్కి వెళ్తున్నారు. ఆఫీస్కి వెళ్తున్నప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు నన్ను చూసి నన్ను కుట్టి అని పిలిచేవారు ఆయన, జీవీజీ గారు. ఎందుకు అలా పిలిచేవారంటే నా కుట్టి కూర పౌడర్ అని ఒకటి ఉండేది, ఇప్పటికీ ఉంది. ఓకే. అది ఇంత పౌడర్ వచ్చేది పౌడర్ డబ్బా. అప్పుడు పాన్స్ కాకుండా ఇది కూర చాలా ఫేమస్ ఉండేది. అవును. అది నేనేం చేసేదాన్ని, మొత్తం మొహం అంతా రాసేసేదాన్ని పౌడర్ వేసుకుని. ఆయన ఎప్పుడు నన్ను ఏమనేవాడంటే, ఇంత పౌడర్ కొట్టేసుకుంటున్నావు మొహానికి, నువ్వు హీరోయిన్ అయిపోతావు, నువ్వు మేకప్ వేసేసుకుంటావు తర్వాత అనేవారు సరదాగా వచ్చినప్పుడు. ఒకరోజు నాన్నగారిని తీసుకెళ్ళడానికి ఆయన వచ్చినప్పుడు నా మొహం అంతా పౌడర్ లేదు, ఏం లేదు, ఎర్రగా అయిపోయి ఏడుస్తూ ఉన్నాను. అయ్యయ్యో ఎప్పుడు ఇంత పౌడర్ వేసుకుని తిరుగుతుంటే ఇవాళ ఏమైంది అని అడిగితే అప్పుడు అమ్మ చెప్పారు, లేదండి వాళ్ళెవరో ఒక వ్యాన్ వచ్చింది, అందులో పిల్లలందరినీ కిందింట్లో తీసుకెళ్ళారు, పాప కూడా ఎక్కితే దింపేశారట, నీ పేరు లేదని. అప్పటి నుంచి ఏడుస్తాకు చంపేస్తుంది మమ్మల్ని, నేను వెళ్ళాలి ఆ వ్యాన్లో, నేను వెళ్ళాలి వాళ్ళతో, నేను వెళ్ళాలి, వాళ్ళు వెళ్ళిపోయారు నన్ను వదిలేసి. మేమంతా ఆడుకునేవాళ్ళం. అంటే ఏంటి వ్యాన్ ఏంటి, ఎవరేంటి ఏంటి అంటే కిందకి వెళ్ళి అప్పుడు అమ్మ అడిగితే చెప్పారంట, అది AVM ప్రొడక్షన్ నుంచి వచ్చిన వ్యాను, ప్రహ్లాద్ కోసం సెలెక్షన్ కోసం చూస్తున్నారు. ఆయనకు 6-7 పిల్లలు, కింద అవధాని గారు ఆయన పిల్లలు అందరిని వేసుకుని వెళ్ళిపోయారు. ఆల్ సైజులు 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు 3 ఏళ్ళు. నన్ను పేరు లిస్ట్ లో లేదని దించేశారు. 5. నన్ను దించేస్తే మా అమ్మగారు ఒక విధంగా ఆనందపడిపోయారు. ఏం కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు, నా కూతుర్ని వదిలేశారని. ఆ రోజుల్లో అయ్యో తెలియదు కదా, అలా కార్ వస్తుంది, వ్యాన్ వస్తుంది, తీసుకెళ్తారు. అవునా, AVM వాళ్ళు అవును ప్రహ్లాద్ కోసం ఏదో వేటలో ఉన్నారు వాళ్ళు, వెళ్ళాల్సింది కదా అంటే, లేదు పేరు లేదని దింపేశారు, నా పేరు లేదంట అని ఏడ్చారు. ఆ కుర్రాడు చెప్పాడు తమిళ్లో, పేరు ఇల్లే అంటున్నాడు. వాడు ఏదో పేపర్ ఉంది, నన్ను వాడే ఎత్తి దింపేశాడు కింద, వెళ్ళిపోయారు. అప్పుడు ఏడుస్తుంటే, దీనికి ఎందుకు ఏడుస్తావు, వాళ్ళు యాక్ట్ చేస్తారు, నువ్వు యాక్ట్ చేస్తావా అని నాన్నగారు అడిగారు. అవును చేస్తాను, నాకేం తెలుసు, అది యాక్టింగ్ ఏం తెలియదు ఏదో అంటే. అప్పుడు జీవీజీ గారు అన్నారు, ఎందుకయ్యా పిల్లని పసిపిల్లని ఏడిపిస్తారు, ఓసారి తీసుకెళ్ళి నా స్టూడియో చూపించేవయ్యా నువ్వు అన్నారు. ఎవరు వెళ్తారండి దేనికి, మనం దేనికి వెళ్తాం పిల్లని తీసుకుని అని నాన్నగారు. మా అమ్మగారికి ఆశ ఏంటంటే జీవితంలో ఎన్టీ రామారావు గారిని, నాగేశ్వరరావు గారిని చూడాలని. ఆ స్టూడియోకి వెళ్తే చూడొచ్చు అని, అంటే AVM స్టూడియో, వాహిని స్టూడియోలోనే రామారావు నాగేశ్వరరావు ఉంటారని ఆవిడకి ఎవరో చెప్పారంట. అక్కడికి వెళ్తే వాళ్ళు చూడొచ్చు అని ఆవిడకి ఒక ఆశ. సరే ఆవిడ తీసుకెళ్ళరండి ఎప్పుడంతే అలాగే చెప్తే ఆయన ఏదో తిట్టాడు, తీసుకెళ్ళవా ఒకసారి తీసుకెళ్తే నీ సౌమ్యం పైన తీసుకెళ్ళని తిడితే, సర్లే ఎల్లుండి ఎప్పుడైనా తీసుకెళ్తాలే పర్మిషన్ అడిగి అని చెప్పి వదిలేశారు. ఆయన జీవీజీ గారు, మా నాన్నగారు, మా అమ్మగారు, నేను నలుగురు వెళ్ళాం. ఆ నాన్నగారు ఏంటంటే ఒకసారి స్టూడియో చూపించేస్తే అయిపోతుంది కదా అని చెప్పి చూపిస్తుంటే, అన్బేవా MGR గారి పిక్చర్ జరుగుతుంది, ఇంకో సెట్లో నాగేశ్వరరావు గారి జరుగుతుంది, ఒక సెట్లో లేత మనసులు వాళ్ళకి జరుగుతుంది,
ఇవన్నీ ఏదో అలా అలా చూపించేసి పర్మిషన్ తీసుకున్నారు. చూపించేసి వచ్చేస్తుంటే నాగేశ్వరరావు గారని ఒక పెద్ద ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ ఆయన ఇంత లావు, ఆయన అప్పుడే 70-80 ఏళ్ళు పెద్ద ఆయన చూసి ఎవరి పాప ఎందుకు వచ్చారు అని అడిగితే ఇలా స్టూడియో చూద్దాం, యాక్ట్ చేస్తుందా పాప అని అడిగారండి. అదేం లేదండి ఊరికనే స్టూడియో లేదు లేదు పాప బాగానే ఉంది తీసుకురండి అని వాళ్ళు ఎవరు దొరికినా టెస్ట్ చేసేసుకుంటున్నారు. అప్పుడు ఆ రూమ్ లో తీసుకెళ్ళి చెప్తే రంగూన్ రామారావు గారు అని ఒక కో డైరెక్టర్, అది ఏవిఎంలో పర్మనెంట్ ఆయన నుంచి ఏంటి పాప ఏం చదువుకున్నావు అంటే ఇంకా స్కూల్లో చేర్చలేదండి, ఫిఫ్త్ ఇయర్ అని మా అమ్మగారు చెప్తున్నారు, ఇప్పుడు చేర్చాలండి అప్పుడు ఆ రోజుల్లో 5వ సంవత్సరం చేర్చారు. ఓకే ఓకే ఏమైనా పాటలు వచ్చా అని అడిగారు ఆయన. వచ్చాను నన్ను. ఏం పాట అంటే గోదావరి గట్టుంది గట్టు మీద జట్టు మోగ మనసులో అప్పుడు సూపర్ హిట్ సాంగ్ అది మా రేడియోలో ఎప్పుడు వచ్చేది. ఆ రేడియోలో రోజు ఆ పాట చేసి డాన్సులు చేసుకునేదాన్ని.